ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే హారతి దగ్గర ఉన్న వీడియో ఇప్పుడు అందరి ముందు చూపిస్తారా? రాజు, అసలేం జరుగుతుంది ఇక్కడ? పెద్దయ్య, ఇంతకాలం మన పింకీ విషయంలో ఉన్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోయాయి పెద్దయ్య. మన పింకీ మెడలో ఉన్న తాళి ఈ జీవన్ కట్టింది కాదు నాన్నా. రాజు, ఇది చూడండి నాన్న. రాయ్! రాయ్! నీతి లేని కుక్క! హ! అన్యాయంగా మా పింకీ మీద లేనిపోని అబద్ధాలు మోపి స్పృహలో లేని విధంగా చేసి ఎవరి చేతను తాడి మెళ్ళలో వేయించి పింకీ భర్తగా ఈ ఇంట్లో అడుగుపెట్టావా? ఇలాంటి నీచుండి మాటలతో కాదు మావయ్య, చెప్పుతో కొట్టాలి. దీపక్, వాడు మన గురించి మీ మావయ్యకి చెప్తే చెప్పుతో వాణ్ణి కాదు, చెప్పుతో మనల్ని కొట్టి బయటికి గెంటేస్తాడు. అవసరమా? అభంశుభం తెలియని అమాయకురాలురా మా పింకీ. అలాంటి అమాయకురాల్ని డ్రగ్స్ వాడుతుందని పోలీసులు పట్టుకున్నారని కాపాడ్డానికి తాళి కట్టానని చెప్పావు కదరా. ఎలా కందిరా మీ అమ్మ నీలాంటి నీచుణ్ణి. పింకీ మెడలో ఉన్న తాళి నువ్వు కట్టింది అన్న ఒకే ఒక కారణంతో మేము ఇన్ని రోజులు భరించాం. ఇప్పుడు ఆ తాళి కట్టింది నువ్వు కాదని తెలిసాక నీ మొహం మీద కాండ్రించి ఉమ్మేయాలనుందిరా. ఎరా మదమెక్కిన ఆంబోతు, నువ్వు మా ఫ్యామిలీని బజార్ కిడుస్తావా? మా పెద్దరాన్ని సీఎం పదవి నుంచి నేలకిడుస్తావా? మా అక్క రాజుల మధ్య దూరం పెంచుతావా? మా అమ్మ నాన్నని బాధపడతావా? మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఏది చెయ్యి. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతికే బతుకు ఒక బతికేనా? తూ. రాజు, ఆ వీడియోలో ఉన్న పోలీసులు ఎవరో కనుక్కో. ఇలాంటి దుర్మార్గులకు సహకరించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. వీళ్లతో పాటు వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు నిజమైన పోలీసులు కాదు సార్. మొత్తం వీళ్ళు సెట్ చేసిన వాళ్లే. అక్కడ పోలీసుల వేషంలో ఉంది రేణుక, గౌతమ్, ఈ శ్వేతలే. అంటే ఆ రోజు నా బ్యాగ్ లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టింది మీరే అన్నమాట. పెద్దయ్య,
మీకు ఇంకొక విషయం చెప్పాలి. గోపికి శ్వేత కూడా పెళ్లి జరగలేదు పెద్దయ్య. మరి నానా, పింకీ విషయంలో వీళ్ళేం చేశారో తెలుసుకోవడానికి నేను రాజు అలా ప్లాన్ చేశాం. శ్వేత మెడలో తాళి కట్టింది గోపి కాదు నాన్న, నేను. అంటే నన్ను మోసం చేసి గోపి తాళి కట్టాడని నమ్మించి మా అన్న నేను బాధపడేలా చేస్తారా? నీ అంత చూస్తాను. నీ విషయంలో రూపా చేసింది తప్పైతే పింకీ విషయంలో నువ్వు, రేణుక, గౌతమ్ చేసిందేంటి? బావగారు, ఈ శ్వేతని, రేణుకని ఊరికే వదలకండి. అవునన్నయ్య, వీళ్ళు చేసిన పనికి ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టించాలి. శ్వేత, ఒక ఆడపిల్లవై ఉండి ఇంకో ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయాలనుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వీడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. అది కాదు మామయ్య. నర్మాయ్! ఎవర్రా నీకు మావయ్య? ఇంకొకసారి అలా పిలిచావంటే నాలుగు చీరేస్తారు. మా కళ్ళ ముందే మా పింకీని ఎంత ఏడిపించావు. నన్ను, నా తమ్ముణ్ణి ఆస్తి పంపకాల పేరుతో వేరు చేయాలని చూసావు. అంతేకాదు, నా కూతుర్ని, అల్లుణ్ణి వేరు చేయాలని చూసావు. ఏంట్రా రాజు ఈ ఇంట్లో తినేసి ఖాళీగా ఉంటున్నాడా? వాళ్ళగా నువ్వు ఉండలేవా? చూడు, రాజులాగా ఉండాలంటే నువ్వొక 10 జన్మలైనా ఎత్తాలి. ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసిన నువ్వెక్కడా? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూప కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకునే రాజు ఎక్కడా? అసలు నీకు రాజుకి పోలికేంట్రా? రాజు ఎక్కడున్నా రారాజే. అన్నయ్య, ఇలాంటి దుర్మార్గులు ఇంతకాలం ఇంట్లో ఉండడమే మహాపాపం. ఇంకొక క్షణం కూడా వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.